హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం గుహల్లో, భూమి లోపల, అలాగే సముద్రం అడుగున నిధుల గురించి విన్నాం. కానీ వేడి వేడి లావా అడుగున ఒక అపరిచిత నాగరికత, టన్నుల కొద్దీ బంగారం దాగి ఉందంటే మీరు నమ్ముతారా? మెక్సికోలోని క్విక్విలుకో అనే ప్రాంతంలో సుమారు 2000 ఏళ్ల క్రితం ఒక భయంకరమైన అగ్నిపర్వతం పేలింది. ఒక్క సెకండ్లో ఆ మొత్తం నగరం సజీవ దహనం అయిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ గడ్డ కట్టిన లావా పొరల అడుగున అపారమైన సంపద భద్రంగా ఉందని అత్యాధునిక స్కానింగ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అసలు ఆ నగరంలో ప్రజలు ఎంత ధనవంతులు? అగ్నిపర్వతం పేలక ముందే వారు ఆ నిధిని ఎక్కడైనా దాచారా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో లావా అడుగున దాగి ఉన్న ఆ గోల్డెన్ సిటీ రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, చరిత్రకారులు దీన్ని మెక్సికో పాంపీ అని పిలుస్తారు. సరిగ్గా 2100 ఏళ్ల క్రితం అంటే క్రీస్తు పూర్వం 150వ సంవత్సరం నాటికే ఈ నగరం అపారమైన సంపదతో వెలిగింది. అక్కడ ఉన్న ప్రజలు అద్భుతమైన పిరమిడ్లను నిర్మించారు. కానీ జిట్లే అనే అగ్నిపర్వతం అకస్మాత్తుగా బద్దలవ్వడంతో 100 డిగ్రీల వేడి ఉన్న లావా ఆ నగరాన్ని పూర్తిగా కప్పేసింది. ఆ లావా గట్టిపడి రాతిలా మారిపోయింది. 1920లో మొదటిసారిగా ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఆ రాతి పొరల అడుగున బంగారు ఆభరణాలు, వింతైన ఆకారాలు బయటపడ్డాయి. మరి ఆ నిధిని ఎందుకు తీయలేకపోతున్నారు? అగ్నిపర్వతం నుండి వచ్చిన లావా ఇప్పుడు వజ్రం లాంటి గట్టి రాతిగా మారింది. దాన్ని పగలగొట్టడం అంటే కొండను పిండి చేయడమే. కానీ తాజా గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సర్వేలో పిరమిడ్ల అడుగున రహస్య గదులు ఉన్నట్లు, అందులో భారీ మొత్తంలో లోహపు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అది అజెక్ట్ నాగరికత కంటే ముందే ఉన్న అపారమైన బంగారు నిధి అని తెలుస్తోంది. ఆ ప్రజలు తమ సంపదను కాపాడుకోవడానికి పిరమిడ్ల లోపల ఎత్తైన సొరంగాలు కట్టారు. ఆ లావా పొరలు ఆ నిధిని బయటి ప్రపంచం నుండి వేల ఏళ్లుగా కాపాడుతూ వస్తున్నాయి. ఆ అగ్నిపర్వతం ఆ నిధిని కాపాడుతున్న కాపలాదారు అని స్థానికులు నమ్ముతున్నారు. ఆ నిధిని తీయడానికి ప్రయత్నిస్తే మళ్ళీ ఆ అగ్నిపర్వతం మేల్కొంటుందని వారి భయం. కానీ సైన్స్ ఏం చెబుతోందంటే లావా కింద ఉన్న వస్తువులు గాలి తగలకపోవడం వల్ల 2000 ఏళ్లైనా అచ్చం కొత్త వాటిలాగానే ఉంటాయట. ఇప్పుడు లేజర్ కటింగ్ టెక్నాలజీతో ఆ రాళ్లను తొలగించి నిధిని బయటకు తీయడానికి మెక్సికో ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్ట్ని సిద్ధం చేస్తుంది. ఒకవేళ ఆ నిధి గనుక బయటపడితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చేసేంత భారీగా ఉండవచ్చు. నిజానికి క్విక్విలుకో నిధి అనేది మనిషి మేధస్సుకి, ప్రకృతి శక్తికి మధ్య జరుగుతున్న పోరాటం. వేడి లావా అడుగున 2000 ఏళ్లుగా నిద్రపోతున్న ఆ సంపద ఎప్పటికైనా బయటి ప్రపంచాన్ని చూస్తోందా? ఆ అగ్నిపర్వతం దాచుకున్న రహస్యాలు బయటపడితే మనిషి చరిత్రే మారిపోవచ్చు. సంపద అనేది కేవలం బంగారం మాత్రమే కాదు, అదొక కాలానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా. చూశారు కదా ఫ్రెండ్స్, లావా అడుగున దాగి ఉన్న ఆ బంగారు నగరం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ నిధిని బయటకు తీయాలంటారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.